రేపు మార్నింగ్ మన ఇండియన్ టైం ప్రకారం చూసినట్లయితే 6:30కి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ అయితే ఉండబోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం చూసినట్లయితే ఈ వార్ విషయంలో యూఎస్ ఖచ్చితంగా వెనక్కి తగ్గేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఈవెన్ ఈ వార్‌లోని యూఎస్ అయితే ఏకాకిగా మిగిలిపోవడంతో యూఎస్‌లోని ఫ్రస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. సో దీని తర్వాత ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? నిజంగా యూఎస్ ఈసారైనా వార్ విషయంలో వెనక్కి తగ్గుతుందా లేదా? ఒకవేళ తగ్గినట్లయితే ఇక్కడి నుంచి మన మార్కెట్‌లోని మనం మంచి రికవరీ చూడొచ్చా? వీటన్నిటి రిలేటెడ్‌గా కూడా మనం మార్కెట్ అనాలిసిస్‌లోని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటు ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక కంపెనీకి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్‌మెంట్ వలన మాసివ్ ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. ఆ కంపెనీ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1186 పాయింట్స్ పెరిగి 73,134 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 348 పాయింట్స్ పెరిగి 22,679 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.25% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.44% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.33% పెరిగింది. ఈ వార్ మొదలైన దగ్గర నుంచి కూడా మన మార్కెట్స్లో చాలా ప్రెషర్ కనపడింది కదా. అక్కడక్కడ కొంత మార్కెట్ రికవర్ అయినా వార్ స్టిల్ కంటిన్యూ అవుతుండడంతో మార్కెట్లో అయితే మనం కంటిన్యూస్గా ప్రెషర్ చూసాం కదా. దాని తర్వాత ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అక్రాస్ సెక్టర్స్లోని మనకి పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్సే. యాక్చువల్లీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ని ఓపెన్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రయత్నించారు కదా. ప్రయత్నించిన అతని వల్ల అయితే అవ్వకపోవడంతో వాళ్ళ అలయన్స్ కంట్రీస్ అయినటువంటి నాటో నేషన్స్ అన్నిటిని కూడా ఈ వార్లోని యూఎస్కి అయితే సపోర్ట్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు అడిగారు. అండ్ వాళ్ళని షిప్స్ పంపించాలని అడగడం ఇటువంటివన్నీ చేసినా కూడా ఎవ్వరూ కూడా ముందుకు రాకపోయేసరికి క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మరొక 2-3 వారాల్లోని ఇరాన్ని వదిలేసి యూఎస్ అయితే వచ్చేస్తుంది, ఈ వార్ అయితే ఎండ్ అయిపోద్ది. అండ్ అంతేకాకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేయడంలోని యూఎస్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఈ విషయంలోని యూఎస్ అయితే ఎలాంటి స్టెప్స్ తీసుకోదు, మీ పాటలు మీరు పడని అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో ఆ స్టేట్మెంట్ రావడానికి కారణం యాక్చువల్లీ ఈ పాయింట్ని ఓపెన్ చేయాలని చెప్పి యూఎస్ చాలా రకాలుగా ప్రయత్నించింది. ఇరాన్ని బెదిరించింది, ఇరాన్ పైన అటాక్స్ చేసింది. ఎన్ని చేసినా కూడా ఈ విషయంలో ఇరాన్ అయితే వెనక్కి తగ్గట్లేదు. యాక్చువల్లీ ఈ వార్ విషయంలోని యూఎస్ ఒక తప్పుడు అంచనా అయితే వేసింది. ఏంటంటే వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేసిన తర్వాత ఇరాన్ వీక్ అయిపోద్దని చెప్పి యూఎస్ అనుకున్నా కూడా ఇరాన్ అసలు వీక్ అవ్వలేనట్టుగానే కనపడుతుంది. ఒకవేళ ఇరాన్ వీక్ అయినట్లయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ని యూఎస్ ఎప్పుడూ ఓపెన్ చేస్తుండేది. కానీ ఈ విషయంలోని యూఎస్ ఏమీ చేయలేక ఫైనల్లీ వెనక్కి తగ్గుతున్నట్టుగా క్లియర్గా అయితే కనపడుతుంది కదా. నౌ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత యూఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందంటే వెడ్నెస్డే నైట్ 9 అంటే యూఎస్ టైమింగ్ ప్రకారం చూసినట్లయితే వెడ్నెస్డే నైట్ 9 అదే మన ఇండియన్ టైం ప్రకారం చూసినట్లయితే రేపు మార్నింగ్ 6:30కి డొనాల్డ్ ట్రంప్ అయితే యూఎస్ నేషన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వార్ డొనాల్డ్ ట్రంప్ అయితే ముగించేయచ్చు. దీని రిలేటెడ్గానే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే రావచ్చు అని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే ఈరోజు సెషన్లో మనకంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. యాక్చువల్లీ మనం మండే వీడియోలోనే క్లియర్గా మాట్లాడుకున్నాం కదా, ఈ వార్ ఇలా కంటిన్యూ అవుతుండడం వలన గ్లోబల్లీ క్రూడ్ అండ్ గ్యాస్ రిలేటెడ్గా చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రాబ్లం మరికొన్నాళ్ళు కంటిన్యూ అయినట్లయితే యూఎస్కి ప్రతి ఒక్క కంట్రీ కూడా ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ అదర్ కంట్రీస్ విషయం పక్కన పెట్టండి, యూఎస్ సిటిజన్సే డొనాల్డ్ ట్రంప్ అగైనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాని గురించి మనం మండే వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో దీనివలన ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ పైన ప్రెషర్ క్రియేట్ అవుతుండడంతో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అయితే వెనక్కి అయితే తగ్గుతున్నట్టుగా కనపడుతుంది. బట్ ఎవరం కూడా ఏం జరుగుతుంది అన్నది ప్రెడిక్ట్ చేయలేం. ఇలా జరుగుతుందని మనం అనుకుంటాం, బట్ ఆయన ఒక్కోసారి ఇప్పటికి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడారు కదా, వార్ ఎండ్ అయిపోద్ది అది ఇదని. ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చినా స్టిల్ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఈసారి కూడా ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడంతోనే మార్కెట్స్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నిజంగా ఆ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అన్నది రేపు మార్నింగ్ ఈయన యూఎస్ నేషన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడడంలో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ ఈయన ఈ వార్ నుంచి యూఎస్ కంప్లీట్గా తప్పుకుంటుంది, బయటకు వచ్చేస్తుందని కనుక అనౌన్స్ చేసింది అనుకోండి, అప్పుడు అది మార్కెట్స్ రిలేటెడ్గా మనం బిగ్ రిలీఫ్గా చూడొచ్చు. వన్స్ వార్ ఎండ్ అయిందనుకోండి, ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇరాన్తోని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాయింట్ ఓపెన్ రిలేటెడ్గా అయితే డిస్కషన్స్ చేయొచ్చు. ఈవెన్ ఈరోజు యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాయింట్ రిలేటెడ్గా అయితే మాట్లాడడానికి మేము రెడీగానే ఉన్నాం అన్నట్టుగా ఆయన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇరాన్తోని డీల్స్ చేసుకుని అక్కడి నుంచి క్రూడ్ సప్లైస్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా అది బిగ్ రిలీఫ్. కాకపోతే యాజ్ ఆఫ్ నో అది షార్ట్
షార్ట్ టర్మ్ రిలీఫ్గానే మనం చూడాలి. ఎందుకంటే వారి యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుందన్నది మనం ఇప్పుడే అంచనా వేయలేం. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో చాలా కంట్రీస్లోని క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి యూనిట్స్ పైన కావచ్చు, గ్యాస్ యూనిట్స్ పైన కావచ్చు, అక్కడ వారిలోని చాలా యూనిట్స్ అయితే దెబ్బతిన్నాయి కదా. దానివల్ల కొంతవరకు సప్లై పైన ఇంపాక్ట్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ ఇంపాక్ట్ ఉన్నా కూడా వారు ముగిసిపోయినట్లయితే తిరిగి సప్లై కొంతైనా పెరుగుతుంది కాబట్టి అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫే. కాకపోతే ఈ వార్ నిజంగా ఎండ్ అవుద్దా లేదా అన్నది మనకి రేపు డొనాల్డ్ ట్రంప్ మాటలు బట్టి కొంత క్లియర్గా అర్థం అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఎప్పుడు కూడా మనం కంగారు పడిపోకూడదు. ముందుగా కూడా మాట్లాడుకున్నాం కదా, వార్ ఎండ్ అవుతుందని ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే సిచ్యువేషన్స్ జరగట్లేదు కదా. ఈసారి కూడా వీళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ వస్తున్నా నిజంగా వార్ ఎండ్ చేస్తారా లేదా అన్నది మనకి అట్లీస్ట్ వీకెండ్ వరకు కొంత క్లారిటీ రావచ్చు. కాబట్టి వీకెండ్ వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసి దాన్ని బట్టి అప్పుడు మార్కెట్ మూమెంటం ఎలా ఉంటుంది అన్నది మనం డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ నిజంగా వార్ కనుక ఎండ్ అయినట్లయితే డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్లో అయితే మనం రికవరీ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటుగా మన ఎకానమీ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మార్చ్ మంత్ జీఎస్టీ కలెక్షన్ డేటా అయితే వచ్చింది. ఈ మార్చ్లోని జీఎస్టీ కలెక్షన్స్ అయితే 8% పెరిగాయి. ఓవరాల్గా జీఎస్టీ కలెక్షన్స్ అన్నది పెరగడం మనం పాజిటివ్గా చూడాలి. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమర్షియల్ సిలిండర్స్ ఉంటాయి కదా, ఈ కమర్షియల్ సిలిండర్స్ పైన కాస్ట్ని పర్ సిలిండర్ 195 రూపీస్ అయితే పెంచింది. యాక్చువల్లీ మనకి రెసిడెన్షియల్ సిలిండర్ కాస్ట్లు అయితే ఇప్పుడు పెంచలేదు, కానీ ఓన్లీ కమర్షియల్ సిలిండర్స్ పైన అయితే ఈ కాస్ట్ పెంచారు. ఒకవేళ ఇలాగే సిచ్యువేషన్ మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యి గ్యాస్ సప్లైస్ కనుక ఇంపాక్ట్ అయినట్లయితే డెఫినెట్గా రెసిడెన్షియల్ సిలిండర్ కాస్ట్ కూడా గవర్నమెంట్ అయితే పెంచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వార్ ఎండ్ అయ్యి సప్లైస్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అట్లీస్ట్ ఆ ప్రైస్లు అన్నవి పెరగకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఏం జరుగుతుంది అన్నది వార్ ఎండ్ అవడం మీద ఆధారపడి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో రెసిడెన్షియల్ సిలిండర్ కాస్ట్ అయితే పెరగలేదు కాబట్టి మనం మీద అంత ఇంపాక్ట్ ఉండదు, కానీ కమర్షియల్ సిలిండర్ కాస్ట్లు పెరిగాయి కాబట్టి ఓవరాల్గా ఇండస్ట్రీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే కొంత పడనున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక రూల్ వలన ఒక్క స్టాక్ అయితే భారీగా లాభపడబోతుంది. దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే గణేష్ ఎకోస్పేర్. ఈ కంపెనీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ ఈ రోజు సెషన్లోని మార్నింగ్ నుంచి మార్కెట్లో అన్ని స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి, బట్ ఈ గణేష్ ఎకోస్పేర్ అయితే మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నియర్లీ 20% అయితే పెరిగింది కదా. దానికి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టర్లోని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఏదైతే ఉంటుందో దీనిలో 40% రీసైకిల్డ్ ప్లాస్టిక్ని ఈ ఏప్రిల్ 1 నుంచే యూజ్ చేయాలని చెప్పి కొత్త రూల్ అయితే పాస్ చేసింది. ఈ ఇండస్ట్రీలోని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ని యూజ్ చేయట్లేదా అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నటువంటి రూల్ ప్రకారం 30% వరకు కూడా రీసైకిల్డ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ని పెంచారు కాబట్టి ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ రిలేటెడ్గా వర్క్ చేసేటువంటి కంపెనీస్కి అయితే బిగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవబోతుంది. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ 2028-29 నాటికి దీన్ని 60% కి పెంచాలని, రీసైకిల్డ్ ప్లాస్టిక్ యూసేజ్ ని 60% కి పెంచాలని టార్గెట్ కూడా పెట్టుకుంది. కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా బిగ్ ఆపర్చునిటీ. నౌ ఈ సెక్టర్ లో మనం మాట్లాడుకోవాలంటే అన్ని కంపెనీస్ కన్నా ఎక్కువగా ఈ గణేష్ ఎకోస్పేర్ వాళ్ళ దగ్గర 1,96,440 MTPA రీసైక్లింగ్ అండ్ వాషింగ్ కెపాసిటీ అయితే ఉన్నది. వీళ్ళ దగ్గర లార్జెస్ట్ కెపాసిటీ ఉన్నది కాబట్టి ఈ కంపెనీకి దీనివల్ల బిగ్ బెనిఫిట్ అవుతుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ గణేష్ ఎకోస్పేర్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా ఇంకా ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి మరిన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ కంపెనీస్ లిస్ట్ అయితే మీకు చూపెడతాను చూడండి. సో ఈ కంపెనీస్ కి కూడా దీని వలన బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలో మేము అబ్జర్వ్ చేసినటువంటి స్టాక్ అయితే ఇది. మీరు ఏ స్టాక్ అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా ఐటీ సెక్టర్ లోని మేజర్ జాబ్ కట్స్ అయితే మనం చూస్తూ వస్తున్నాం కదా. అమెజాన్ కావచ్చు, ఇంకా వేరియస్ అదర్ ఐటీ కంపెనీస్ కూడా కంటిన్యూస్ గా జాబ్ కట్స్ అనేవి చేస్తున్నాయి. ఇప్పుడు అనదర్ ఎంఎన్సీ అయినటువంటి ఒరాకిల్ వాళ్ళు మన ఇండియాలోని దగ్గరగా 12,000 జాబ్ కట్స్ అయితే చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. మెయిన్లీ కంపెనీ యొక్క రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిలో భాగంగానే వీళ్ళు జాబ్ కట్స్ చేస్తున్నారని, ఇప్పుడే కాదు నెక్స్ట్ మంత్ లోని మరికొన్ని జాబ్ కట్స్ కూడా చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళనే కాదు, చాలా మేజర్ ఐటీ కంపెనీస్ దగ్గర నుంచే రీసెంట్ గా ఎప్పటి నుంచి అయితే యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుందో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా జాబ్ కట్స్ అనేవి కనబడుతున్నాయి.
మెయిన్లీ వాళ్ళ బాటమ్ లైన్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఎంప్లాయ్ కాస్ట్ ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ జాబ్ కట్స్ అయితే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ లో అంటే ఈ ఇయర్ లోని మనకి యుఎస్ ఎకానమీలో రికవరీ కనుక కనపడకపోయినట్లయితే ఇంకా మోర్ ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి జాబ్ కట్స్ కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. దట్టు ఇప్పుడున్నటువంటి సినారియో చూసినట్లయితే ఎప్పుడైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో ఈ ఇరాన్ వార్ వలన మేజర్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా ఇంపాక్ట్ మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది కదా. ఈవెన్ వార్ ఆగిపోయినా కూడా మనకి మేజర్ ఎకానమీస్ పైన ఈ ఇంపాక్ట్ అయితే మరి కొన్నాళ్ళు అయితే ఉండొచ్చు. అదే గనక జరిగిందంటే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ జాబ్ కట్స్ అన్నవి జరుగుతాయి. కాబట్టి మెయిన్లీ ఐటీ ఎంప్లాయీస్ అయితే మాత్రం మనం ఆల్రెడీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. మరొకసారి అయితే చెప్తున్నాను, డెఫినెట్ గా మీకు సరిపడినంత ఎమర్జెన్సీ ఫండ్, ఒక 6 months కి సరిపడినంత ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా పెట్టుకోండి. అండ్ దాంతో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైనా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ 2 జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకున్నారంటే ఒకవేళ ఎవరికి జాబ్ కట్ అన్నది జరగకూడదు. ఒకవేళ జాబ్ కట్ అయినా కూడా మన పైన ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. అట్లీస్ట్ 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నది అనుకోండి, దాంతో ఏమవుతుందంటే మనం పీస్ఫుల్ గా, అంటే మన ఇంట్లో ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, దానికి సరిపడే డబ్బులు ఉంటాయి. కాబట్టి పీస్ఫుల్ గా మరొక జాబ్ గురించి నెతుక్కోవడానికి టైం కూడా దొరుకుతుంది. కాబట్టి మరీ భయపడాల్సినటువంటి పని అయితే ఉండదు. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే డెఫినెట్ గా ఐటీ ఎంప్లాయీస్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, టెలికాం ఇన్ఫ్రా అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి పేస్ డిజిటెక్ వాళ్ళకి ఎన్టీపీసీ లిమిటెడ్ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బెస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4,945 million rupees. సో వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పేస్ డిజిటెక్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లైక్ బిఎస్సి కావచ్చు, ఏంజల్ వన్ కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి కారణం ఏంటంటే ఆర్బీఐ ప్రీవియస్ గా బ్యాంక్స్ ఈ బ్రోకర్స్ కి ప్రొప్రైటరీ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఏదైతే ఫండింగ్ ఇస్తున్నాయో వాటిపైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ రూల్ ని April 1st నుంచి యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేయాలి. కాకపోతే ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ కండిషన్ లో మార్కెట్ లోని లిక్విడిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్బీఐ ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఈజ్ చేసింది. ప్రీవియస్ గా వీటిపైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినట్లయితే ఇప్పుడు ఈ ప్రొప్రైటరీ ట్రేడ్స్ రిలేటెడ్ గా బ్రోకర్స్ కి ఫండింగ్ అన్నది 100% క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ ని కొలెటరల్ గా తీసుకుని అయితే ఇవ్వచ్చు అని చెప్పి రూల్ ని పాస్ చేసింది. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ గా ఏవైతే రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆర్బీఐ చెప్పిందో వాటిని April 1st నుంచి July 1st కి అయితే పోస్ట్ పోన్ చేసింది. అంటే 3 months పాటు బ్రోకర్స్ కి ఈ అడ్వాంటేజ్ లభించనున్నది కదా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్రోకర్స్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గానే మనం చూడాలి. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. నెక్స్ట్, ఎన్ఎస్సి వాళ్ళు ఐఎక్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఐజీఎక్స్ ఉన్నది కదా, ఈ ఐజీఎక్స్ తోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎన్ఎస్సి వాళ్ళు త్వరలోని నేచురల్ గ్యాస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నో ఐజీఎక్స్ తోని ఈ కొలాబరేషన్ లో భాగంగా ఇండియన్ గ్యాస్ ఈకో సిస్టమ్ లోని సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అయితే వీళ్ళు అచీవ్ చేయబోతున్నట్టుగా ఎన్ఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఐజీఎక్స్ తో ఎన్ఎస్సి కొత్త కొలాబరేషన్ లో భాగంగా నేచురల్ గ్యాస్ లో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ ని లాంచ్ చేయబోతున్నారో అది బోత్ ఎన్ఎస్సి కి పాజిటివ్ కానుంది అండ్ అలాగే ఐజీఎక్స్ రిలేటెడ్ గా అండ్ అలాగే అది ఐజీఎక్స్ కి కూడా పాజిటివ్ అవుతుంది. అండ్ ఐఎక్స్ సబ్సిడరీ కంపెనీ కాబట్టి ఓవరాల్ గా అది ఐఎక్స్ కి బెనిఫిట్ అవబోతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని హైయెస్ట్ యాన్యువల్ టర్న్ ఓవర్ అయితే అచీవ్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 6,400 crores టర్న్ ఓవర్స్ అయితే అచీవ్ చేశారు. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 5,076 crores టర్న్ ఓవర్ అచీవ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ టర్న్ ఓవర్ లో స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ లోని మనకంతా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళు లాస్ట్ టైం March 30th రోజున డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 6,795 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏ సెగ్మెంట్స్ లో ఈ ఆర్డర్స్ విన్ అయ్యారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ఓవరాల్ గా 26,750 crores టర్న్ ఓవర్ ని అచీవ్ చేయడం జరిగింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ టర్న్ ఓవర్ లోని 16.2% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 30,000 crores వర్త్ ఆర్డర్స్ ను కూడా విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి కంటిన్యూస్
కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ వస్తుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడంతో పాటు వీళ్ళ టర్న్ ఓవర్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని భారత్ ఎలక్ట్రానిక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రెయిన్ కార్బన్ కెనడా వాళ్ళు గ్రీన్ గ్రాఫైట్ టెక్నాలజీస్ వాళ్ళతో కలిపి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ కోసం క్రిటికల్ మెటీరియల్ అయినటువంటి కోటెడ్ స్పెరికల్ ప్యూరిఫైడ్ గ్రాఫైట్ ప్రొడక్షన్ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం ద్వారా లిథియం అయాన్ బ్యాటరీస్ కి కావాల్సినటువంటి ఈ క్రిటికల్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు కదా, దీని ద్వారా వీళ్ళు మంచి గ్రోత్ ని అచీవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది లాంగ్ టర్మ్ లోని రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ టెక్స్టైల్ బిజినెస్ చేసేటువంటి వెల్స్పన్ లివింగ్ వాళ్ళకి చెందినటువంటి యుఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన వెల్స్పన్ యుఎస్ఏ ఐఎన్సీ వాళ్ళు యుఎస్ లోని $13 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఒక పిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా 2025 జూలైలోనే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఈ పిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని మార్చ్ 31 నుంచి వీళ్ళు పార్షియల్లీ కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. సో ఇక్కడ పార్షియల్ గా ఈ పిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఓవరాల్ గా పిల్లోస్ రిలేటెడ్ గా వీళ్ళకి వస్తున్నటువంటి డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది వెల్స్పన్ లివింగ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా, దానికి రీజన్ ఏంటంటే ఈ మార్చ్ లాస్ట్ వీక్ నుంచి వీళ్ళ డైలీ ఆర్డర్స్ 1000 యూనిట్స్ ని క్రాస్ చేసేసాయని స్ట్రాంగ్ డిమాండ్ మూమెంటం అయితే కనపడుతున్నట్టుగా అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఫిబ్రవరి మంత్ తో కంపేర్ చేస్తే మార్చ్ లోని 150% పెరిగినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు ఆర్డర్స్ తిరిగి బానే పెరుగుతున్నాయని వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ ఓలా స్టాక్ దాని హై ప్రైస్ నుంచి చూసినట్లయితే ప్రెసెంట్ బాగానే కరెక్ట్ అయింది కదా, దానికి రీజన్ వేరియస్ గా వీళ్ళు సర్వీస్ ఇష్యూస్ ఉండడం అండ్ అంతేకాకుండా వీళ్ళ సేల్స్ డ్రాస్టిక్ గా తగ్గడం వీటన్నిటి రీజన్స్ తోని కంటిన్యూస్ గా స్టాక్ అయితే కరెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి తిరిగి వీళ్ళ సేల్స్ కనుక బాగానే గ్రో అయినట్లయితే స్టాక్ లో మనం రికవరీ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 109 crores వరకు కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏ వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 48 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి ఎనర్జీ సెక్టర్ లోని ఒక ఇంటర్నేషనల్ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు అండ్ ఇది వీళ్ళకి న్యూ కస్టమర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ అని అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే 35 crores ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వేరియస్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డీమార్ట్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా, దీనికి రీజన్ ఏంటంటే మొన్న 31st రోజున వీళ్ళు ఓవరాల్ గా ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ లోని 12 న్యూ స్టోర్స్ అయితే ఓపెన్ చేసినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేయడం ద్వారా వీళ్ళ స్టోర్ కౌంట్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ ఈ 31st కి వీళ్ళ నెంబర్ ఆఫ్ స్టోర్ కౌంట్ 500 కి అయితే రీచ్ అయింది. నెక్స్ట్ ఈ మార్చ్ మంత్ క్లోజ్ అవడంతో వేరియస్ ఓఈఎంస్ అయితే వాళ్ళ సేల్స్ డేటాను రిలీజ్ చేసాయి. దీనిలో ముందుగా టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళ ఓవరాల్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29% వీళ్ళ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే Q4 లో మనం కంపేర్ చేసాం అనుకోండి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ సేల్స్ లో 37% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. నెక్స్ట్ హుండై మోటార్స్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని జస్ట్ 8.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హుండై మోటార్స్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళ సేల్స్ లో ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని జస్ట్ 8.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే మార్చ్ మంత్ లో చూసినట్లయితే వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6.3% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు మహేంద్ర అండ్ మహేంద్ర మార్చ్ మంత్ లోని వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూసాం అనుకోండి, వీళ్ళ సేల్స్ లో 20% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ లోని మార్చ్ మంత్ లో వీళ్ళ సేల్స్ లో 39% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ మారుతి సుజుకి వాళ్ళ సేల్స్ విషయంకి వచ్చేసరికి ఈ లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ లోని వీళ్ళు 1,92,984 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ మార్చ్ లోని వీళ్ళు 2,25,251 యూనిట్స్ ని సేల్ చేశారు. ఈవెన్ ఫైనాన్షియల్ ఇయర్ పరంగా మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అశోక్ లేలాండ్ వాళ్ళ సేల్స్ విషయంకి వచ్చేసరికి మార్చ్ మంత్ లోని వీళ్ళ టోటల్ వెహికల్ సేల్స్ లోని జస్ట్ 5% మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అతుల్ ఆటో వాళ్ళు డొమెస్టిక్ సేల్స్ లో అయితే జస్ట్ 0.38% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది.
అదే ఎక్స్పోర్ట్ సేల్స్ తో కలిపి మనం చూసాం అనుకోండి వీళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ విషయంకి వచ్చేసరికి ఈ Q4 లో ఇయర్ వీళ్ళ సేల్స్ లోని 25% వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.